హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లోహిత అండ్ మామ్ కుకింగ్ వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వ్లాగ్ వీడియో అండి. మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. నా పేరు వచ్చేసి శైలజ. నేను లేవగానే ఫస్ట్ బ్రష్ చేసేసుకొని రైస్ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే బ్రౌన్ రైసు వైట్ రైసు రెండు వండుకోవాలి నేను. అందుకనే ముందు అవి పొయ్యి మీద పెట్టేసుకుంటే అన్నం అయిపోతూ ఉంటుంది, నెక్స్ట్ పని చేసుకోవచ్చు అనేసి నేను ముందు రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేసుకుంటాను. మా వారికి లైట్గా షుగర్ ఉంది, అందుకని చెప్పేసి రోజు లంచ్కి అయితే బ్రౌన్ రైస్ వండుతాను. మా పిల్లలకి మాత్రం వైట్ రైసు. ఈ రైస్ అయ్యే లోపల ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకొని క్లీన్ చేసేసుకుంటాను. మా పిల్లలైతే నైట్ చదువుకొని పుస్తకాలు ఎక్కడంటే అక్కడ పడేసి ఉంటారు. పెన్నులు, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవన్నీ ఏరుకొని సర్దుకొని అంతా అయ్యేసరికి అరగంట టైం అయినా పడుతుంది నాకు. అవన్నీ సర్దేసుకునే లోపల అన్నం అయితే పొంగొచ్చేసింది. మా ఇంట్లో మా ఎవ్వరికి టీ కాఫీ అలవాటైతే లేదండి. మా పిల్లలు పాలు కూడా మానేశారు. అందుకే మేము చుట్టాలు వచ్చినప్పుడు తప్ప టీ పెట్టము, పాలు కూడా తీసుకొని రాము. పెరుగు ఒక్కటే కొనుక్కొచ్చుకొని ఉంటాము. కుండ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పాలు తెచ్చి పేరబెట్టుకొని ఇవన్నీ ఎందుకనేసి డైరెక్ట్గా పెరిగే తెచ్చుకుంటాము. నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి. గొంతులో మంట అలా ఉంటే ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకున్నాను. టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వాడినా 4 రోజులు మాత్రమే బాగుండేది. తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండేది. తర్వాత ఇలాగా వాము, జీరా, సోంపు వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఒక 4-5 మంత్స్ నుంచి అసలు ఏ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు నేను. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఈ వాటరు మార్నింగ్ పరగడుపున తాగేసేయండి. నిజంగా అయితే చాలా చాలా రిలీఫ్ వస్తుంది. ఇది కూడా నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలా తాగమని. అప్పటి నుంచి అయితే నేను రెగ్యులర్గా తాగుతూనే ఉన్నాను. మా బాబాయ్ అయితే నిద్ర లేసాడండి. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. ఈరోజు కొంచెం లేట్గా లేసాను, అందుకని తొందరగా అయిపోతుందని టొమాటో మెంతికూర కర్రీ చేస్తున్నాను. టిఫిన్ అయితే పప్పొంగల్ చేస్తున్నాను. అన్నం వండడం మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఈ కర్రీ టిఫిన్ అయిపోతే సగం పని అయిపోయినట్టు. ఈరోజు నాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళి రావాలి. చందానగర్ పోస్ట్ ఆఫీసు. అదే ఏరియాలో మా తమ్ముడు వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మధ్యాహ్నం లంచ్కి కూడా నేనేం చేసుకోవట్లేదు, అక్కడికే వెళ్తున్నాను. పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నానంటే లాస్ట్ మంత్ మేము ఒకటి పోస్ట్ ఆఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ అని స్టార్ట్ చేశాము. దానికి సంబంధించిన బాండ్ పేపర్లు వచ్చాయంట, అవి కలెక్ట్ చేసుకోమని ఫోన్ చేశారు, అందుకే వెళ్తున్నాను. పప్పొంగలి ఇంకా అవ్వలేదు, ఇంకా కొంచెం టైం పట్టేలాగుంది. గుమ్మం బయట ఆల్రెడీ తుడిచేశాను, వెళ్ళి ముగ్గేసుకోవాలి. మాది అపార్ట్మెంట్ అండి, బయట కొంచెం మాత్రమే ప్లేస్ ఉంటుంది. దానిలో ఒక చిన్న ముగ్గు వేసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే ఉల్లిపాయలు మెంతికూర ఉడికిపోయాయి, టమాటాలు అయితే వేస్తున్నాను. మా బాబాయ్ అయితే నిద్ర లేసాడండి, కానీ మా పాప అయితే ఇంకా లేయలేదు. నైట్ 8 కల్లా పడుకుంటుంది, మార్నింగ్ 7 వరకు కూడా లేవనే లేవదు. స్కూల్కి మాత్రం హడావిడిగా రెడీ అవుతుంది. మార్నింగ్ టిఫిన్ కూడా సరిగ్గా తినేసి వెళ్ళరు. మధ్యాహ్నం పూట లంచ్ కూడా సగం తినేసి సగం వదిలేస్తారు. అలా ఇంటికి వచ్చి రాగానే ఆకలి 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 అనేస్తారు. పప్పొంగల్ అయితే ఉడికిపోయింది. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. టిఫిన్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది.
ఇది కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లగా అయితే గట్టి పడిపోయి తినాలనిపించదు. అందుకనే నేను హాట్ బాక్స్లో పెడుతున్నాను. ఇక్కడ మెంతికూర టమాటా కూడా ఉడికిపోయింది. టమాటాలు తొక్కులు తొక్కులుగా లేకుండా ఇలా ఒకసారి పప్పు గుత్తితో రుబ్బుకుంటే బాగా సాఫ్ట్గా అయ్యి కర్రీలో గుజ్జు బాగా వస్తుంది. చూడండి, కర్రీ కూడా పర్ఫెక్ట్గా తయారైపోయింది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ కూడా అయిపోయినట్టే. ఈ రోజుకి మార్నింగ్కి సంబంధించిన వంట మాత్రం కంప్లీట్ అయిపోయింది. చూడండి, వైట్ రైస్, బ్రౌన్ రైస్, టిఫిన్ కోసం చేసిన పప్పు పొంగలి, అండ్ టమాటా మెంతికూర. సో వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప ఇప్పుడు లేచిందండి, ఇంక జడ వేసేస్తున్నాను. మా బాబు స్నానం చేసి వచ్చేసాడు, టిఫిన్ పెట్టించాను, తింటున్నాడు. మా వారికైతే బాక్స్ పెట్టేస్తున్నాను. కరెక్ట్గా ఇంట్లో నుంచి 8కి బయలుదేరుతాడు. ఆఫీస్ బస్సు ఉంటుందన్నమాట. బస్ టయానికల్లా ఖచ్చితంగా వెళ్ళాలి. లేట్ అయితే మన కోసం ఏమీ ఎదురు చూడదు, వెళ్ళిపోతుంది. అందుకే కరెక్ట్గా 8 కల్లా ఇంట్లో నుంచి వెళ్తాడు. మా వారైతే బయలుదేరాడండి. ఈలోపు మా పాప కూడా రెడీ అయిపోయింది. టిఫిన్ పెట్టించాను, తింటుంది. మా వాడు మాత్రం తినడం అయిపోయింది కదా, అసలు ఖాళీగా ఉండడు. ఇదిగోండి, ఇంట్లోనే కైట్ ఎగరేసుకుంటూ ఉన్నాడు. మా పిల్లల లంచ్ బాక్సులు కూడా సర్దేశాను. స్కూల్ బస్సులో వెళ్తారు. అది మా ఇంటి దగ్గరికి రాదు, కొంచెం ముందుకెళ్ళి మెయిన్ రోడ్ దగ్గర ఎక్కాలి. పిల్లలు నాకంటే ముందొచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. బస్సు వచ్చేసిందండి. కరెక్ట్గా 8:20 కల్లా బస్సు వచ్చేస్తుంది. మా వారు పిల్లలు 15 నిమిషాలు గ్యాప్లో ఇద్దరు వెళ్ళిపోతారు. నేను మా పిల్లల్ని బస్సు ఎక్కించేసి కూరగాయలు తీసుకోవడానికి వచ్చానండి. నిన్న నైటు మార్కెట్ ఉంది కానీ మేము వెళ్ళేసరికి అయిపోయాయి. అందుకే మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాయని ఇప్పుడు తీసుకొని వస్తున్నాను. కూరగాయలతో పాటు పూలు కూడా తీసుకొని వచ్చుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇంటికి వచ్చి మళ్ళీ పూల కోసం వెళ్ళి మళ్ళీ పూలు తెచ్చుకున్నాను. మార్నింగ్ పూట కాబట్టి కూరగాయలు కానీ పూలు కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లుని కొంచెం క్లీన్ చేసేసుకుంటాను. అన్నీ ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్ళిపోతారు కదా, అందుకని ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత నేను నైటు ఇవి నానబెట్టుకున్నానండి. ఇవి మిక్సీ చేసుకొని వాటినైతే తాగుతాను. వాటర్ మిలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్,
గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, చియా సీడ్స్ ఒక్కొక్క స్పూన్ చొప్పున నైటు నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా మిక్సీ పట్టుకొని స్మూతీలాగా చేసుకొని అది తాగుతాను. దీనిని డైలీ అయితే ఏమీ తాగనండి, డే బై డే అయితే తాగుతాను. ఇది హెల్త్కి మంచిదే కానీ దీని టేస్ట్ అయితే నాకు అంతగా నచ్చదు. అంతేనండి నా మార్నింగ్ రొటీన్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.